తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందడి ముగింపు దశకు చేరుకుంది. నేటి సాయంత్రం 5 గంటలతో ప్రచార గడువు ముగియనుండడంతో ప్రధాన పార్టీలన్నీ తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న బహిరంగ సభలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారంతో రాజకీయ వాతావరణం హీటెక్కింది. గడువు ముగిసిన తర్వాత నైట్ పాలిటిక్స్ మొదలయ్యే అవకాశం ఉండడంతో అక్రమాలను అరికట్టేందుకు ఎన్నికల సంఘం నిఘా వర్గాలను అప్రమత్తం చేసింది. నేటి సాయంత్రం లోపే ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తమ అగ్ర నేతలను రంగంలోకి దించాయి. కాంగ్రెస్ అభ్యర్థుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా బహిరంగ సభల్లో పాల్గొనగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రోడ్ షోలతో కేడర్లో ఉత్సాహం నింపారు. అటు బీఆర్ఎస్ తరపున కేటీఆర్, హరీష్ రావు జంటగా అన్ని తామై ప్రచారాన్ని హోరెత్తించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ వంటి హేమీలు రాకతో కమల దళం కూడా జోరు పెంచింది. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలపై రాజకీయ పార్టీలు తమ పట్టు నిరూపించుకునేందుకు ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలను కైవసం చేసుకోవాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. మరోవైపు ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేయాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. బీఆర్ఎస్ తన పాతకోట మెదక్ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి మెజారిటీ స్థానాలను సాధించాలని భావిస్తోంది. వరంగల్ కార్పొరేషన్ లో గెలుపే లక్ష్యంగా మంత్రులు విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారాన్ని ముగించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. మరికొద్ది గంటల్లోనే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచార గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా అన్ని పార్టీలు సీరియస్గా మున్సిపల్ ఎన్నికలపై దూకుడుగా ప్రచారం నిర్వహించాయని చెప్పొచ్చు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుండి ఏదైతే అభ్యర్థుల టికెట్ల ఎంపిక అంశం నుండి ఏదైతే ప్రచార బాధ్యతలకు సంబంధించిన అంశాలు కావచ్చు, అన్ని విషయాల్లో ముందుండి కూడా సీఎం రేవంత్ రెడ్డి తానే కూడా నడిపించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా పార్లమెంటు నియోజకవర్గాలుగా అంటే ఉమ్మడి 10 జిల్లాల్లో 8 జిల్లాలకు సంబంధించిన ఏరియాలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆ పార్లమెంటు పరిధిలోని మంత్రులను ఇన్ఛార్జిగా నియమించి ఒక్కొక్క పార్లమెంటుకి అక్కడ బాధ్యతలన్నీ మంత్రులే గెలిపించే బాధ్యత తీసుకోవాలని కూడా దిశానిర్దేశం చేశారు. దీంతోపాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఎన్నికల ఏదైతే ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు జూమ్ సమావేశాలు ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ బలహీనంగా ఉంది, ఏ ప్రాంతాల్లో కూడా అభ్యర్థులకు సంబంధించిన సమస్యలు తలెత్తున్నాయి, పార్టీకి హెడేక్గా మారిన ప్రాంతాలు ఏంటి అనే అంశాలపై దృష్టి సారించి అవన్నింటినీ ఆ సమస్యలను సద్దుమణించే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ముందడుగు వేశారని చెప్పాలి. ఈ క్రమంలో కూడా ప్రచారానికి విషయానికి వస్తే కూడా 8 జిల్లాలకు సంబంధించి కూడా 5 జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా ప్రచారం నిర్వహించడంతో పాటు ప్రతిపక్షాల విమర్శలకు చెక్కు పెడుతూ ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఏదైతే ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చింది, ఏ విధంగా అమలు చేస్తుంది, భవిష్యత్తులో ఏ విధంగా అమలు చేయబోతుందనే అంశాలపై స్పష్టంగా ప్రజలకు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి వివరించడం జరిగింది. ఎందుకంటే ఆయన 2023 ఎన్నికల కంటే ముందు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి మొత్తం పర్యటనలు జిల్లాల వారీగా మొత్తం రాష్ట్రం అంతా పర్యటన చేసింది కాబట్టి ఆ సమస్యల్ని ఆయనకు అవగాహన ఉంది. నేపథ్యంలో కూడా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏ రకమైన హామీలు ఇచ్చారు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ విధంగా హామీలను నెరవేరుతున్నాయి, ఏ సమస్యలు అక్కడ ఉన్నాయి అనే అంశాలపై కూడా రేవంత్ రెడ్డి ఆ ప్రాంతానికి వెళ్ళి క్షుణ్ణంగా మాట్లాడడం, ఖచ్చితమైన హామీలతోటి ప్రభుత్వ పథకాలకు సంబంధించి స్పష్టంగా 2023 ఎన్నికల కంటే ముందు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏ రకమైన హామీలు ఇచ్చారు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ విధంగా హామీలను నెరవేరుతున్నాయి, ఏ సమస్యలు అక్కడ ఉన్నాయి అనే అంశాలపై కూడా రేవంత్ రెడ్డి ఆ ప్రాంతానికి వెళ్ళి క్షుణ్ణంగా మాట్లాడడం, ఖచ్చితమైన హామీలతోటి ప్రభుత్వ పథకాలకు సంబంధించి స్పష్టంగా
ప్రజలకు వివరించడం అనేది సీఎం రేవంత్ రెడ్డికి హైలైట్గా ఈ ప్రచారంలో చెప్పొచ్చు. అదేవిధంగా ప్రతిపక్షాలు అంటే విమర్శలకు సంబంధించి కూడా ప్రతిపక్షాల విమర్శలను చెక్కు పెడుతూ తనదైన శైలిలో కూడా సీఎం రేవంత్ రెడ్డి దూకుడు ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా ఇటు పార్లమెంట్ల వారిగా కూడా మంత్రులు, అదేవిధంగా ఆ నియోజకవర్గాల్లో ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు ప్రచారం నిర్వహించడం పాటు రోడ్ షోలు నిర్వహించి మొత్తం పార్టీ యాక్టివ్గా ఉండే విధంగా, అదేవిధంగా క్యాడర్ని స్ట్రెంథెన్ చేయడంతో పాటు మున్సిపల్ ఎన్నికలు మెజార్టీ స్థానాలు గెలిచే విధంగా రూపకల్పన చేసి ఎప్పటికప్పుడు ఒకవైపు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు ఇటు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమన్వయం చేసుకుంటూ ఈ మున్సిపల్ ఎన్నికల్లో ముందడుగు వేశారని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా అధికార కాంగ్రెస్ సర్పంచ్ ఎన్నికల్లో ఏ విధంగా మెజార్టీ స్థానాలు 70% సర్పంచ్లు ఏ విధంగా గెలిచిందో ఈసారి మున్సిపాలిటీ ఎన్నికల్లో 120 మున్సిపాలిటీలు కావచ్చు, అదేవిధంగా 7 కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా మెజార్టీ స్థానాలు గెలుస్తామనే ధీమాగా ఉన్నాయి. అదేవిధంగా ఇటు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ వారిగా ఇటు దక్షిణ తెలంగాణ కొంచెం పార్టీ బలంగా ఉన్న నేపథ్యంలో కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి పార్టీని స్ట్రెంథెన్ చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఉత్తర తెలంగాణలో కూడా ఖచ్చితంగా మెజార్టీ మున్సిపల్ ఎన్నికలు గెలుస్తామనే ఒక ధీమాలో కాంగ్రెస్ ఉంది. ఈ నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని 8 జిల్లాల్లో 5 జిల్లాలకు సంబంధించిన పర్యటనలు చేపట్టడంతో పాటు పెద్ద సంఖ్యలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రజలకు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా మెజార్టీ స్థానాలు గెలుస్తామనే ధీమానంలో అయితే కాంగ్రెస్ ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందడి ముగింపు దశకు చేరుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు లైవ్ ద్వారా. రామ్ నరేష్, చెప్పండి. వెన్నెల మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి మరొక 5 గంటల్లో అయితే ప్రచార పర్వం ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీలన్నీ కూడా విస్తృత ప్రచారాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా జిల్లాల వారీగా పర్యటనలు చేస్తూ కూడా ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి ధీటుగా బీఆర్ఎస్ పార్టీ ప్రచార పర్వం అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఈ మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు కూడా చాలా కీలకంగా తీసుకున్న పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మొదట కేవలం స్థానిక నేతలతోనే ప్రచారం నిర్వహించాలనుకున్నప్పుడు కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు ఇటు హరీష్ రావు కానీ, అదేవిధంగా కేటీఆర్ ఇద్దరు కూడా విస్తృతంగా ప్రచారాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు కేటీఆర్ ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా, అదేవిధంగా మహబూబాద్ జిల్లాలో అయితే పర్యటిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు ఆయన ఈ జిల్లాల్లో పర్యటించి తన ప్రచార పర్వాన్ని ముగించే అవకాశం ఉంది. అదేవిధంగా ఇటు హరీష్ రావు దుబ్బాక, అదేవిధంగా మెదక్ ప్రాంతాల్లో పర్యటిస్తూ కూడా ఆ మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజా వ్యతిరేక విధానాలు కానీ 6 గ్యారెంటీలు 420 హామీలు ఏవైతున్నా అవి అమలు కావట్లేదు. ఒకవేళ అవి అమలు అయితే వాటికి ఓటు వేయాలంటూ కూడా కేటీఆర్ నిన్న ప్రచారంలో చెప్పడం జరిగింది. ప్రజలంతా కూడా ఏదైతే ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు కాబట్టి బీఆర్ఎస్ ప్రశ్నించే ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. ఈసారి ఎన్నికలు చాలా కీలకంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చిన నేపథ్యంలో అధికార పార్టీపై ఒత్తిడి పెంచే దిశగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు అయితే అమలు చేస్తుంది. ఎందుకంటే 116 మున్సిపాలిటీలు, అదేవిధంగా 7 కార్పొరేషన్లకు జరుగుతున్న ఈ ఎన్నికలకు సంబంధించి చాలా చోట్ల కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బీజేపీ కూడా తన సత్తా చాటేందుకైతే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ నెల 11 జరగబోయే ఎన్నికలు చాలా హోరాహోరీగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ప్రచార పర్వం అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఆ తర్వాత ప్రచార పర్వం ముగిసిన నేపథ్యంలో ఆ తర్వాత ఓటర్లను ప్రలోభ పెట్టేందుకైతే అన్ని పార్టీలు కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఈ ప్రలోభాలపై ఇటు ఎన్నికల కమిషన్ కూడా ప్రత్యేక దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.